హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగం నుండి 33, 34 శ్లోకాలను నేర్చుకుందాం. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మరొకసారి. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. భావము. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. వివరణ. కృష్ణ, అందరినీ సమంగా చూడాలని అదే యోగమని నీవు చెప్పావు కదా, దానికి స్థిరమైన మనస్సు ఉండాలి కదా, కానీ నా మనస్సు చంచలంగా ఉండడం చేత అటువంటి స్థితిని నేను పొందలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. మరొకసారి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. భావం. ఓ కృష్ణ, ఈ మనసు మిక్కిలి చంచలమైనది, ప్రమదనశీలమైనది, అనగా బాగుగా మధించు స్వభావం గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను. వివరణ. కృష్ణ, ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు. అందరినీ సమంగా చూడాలన్నావు, మనసును నిగ్రహించాలన్నావు, నేను విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనసును అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతూ ఉంది. కానీ అది సాధ్యం కాదు కదా, ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా. మరి మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? అంతెందుకు, నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దాని వలన నేను నీవు చెప్పిన ఈ సమానత్వము, అందరినీ సమంగా చూడడం, అందరిలో నిన్ను చూడడం, నీలో అందరినీ చూడడం అనే యోగంను సరిగా తెలుసుకోలేకపోతున్నాను. అది కాదు కృష్ణ, నీకు తెలియనిది ఏముంది? ఈ మనస్సు మహా చంచలమైనదయ్యా, చాలా ప్రమాదకరమైనది, చాలా బలమైనది, దృఢమైనది. ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని పట్టుకొని బంధించడం ఎంత కష్టమో మనసును ఒకచోట బంధించడం కూడా అంతే కష్టమని మరలా మొదటికి వచ్చాడు అర్జునుడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.